ఓం శాంతి. ఈరోజు మురళిలో బాబా ఛార్జింగ్ విషయం వినిపించారు. మనందరికీ ఈరోజు సెల్ ఫోన్ ఛార్జింగ్ బాగా అలవాటైపోయింది. ఇప్పుడు సోల్ ఛార్జింగ్ పైన కూడా అటెన్షన్ ఇవ్వాలి. మీ ఆత్మరూపీ బ్యాటరీని ప్రతిరోజు స్మృతి యాత్ర ద్వారా ఛార్జ్ చేసుకోండి అన్నారు. ఎంతెంత స్మృతిలో ఉంటామో అంతంత ఆత్మ నిండుగా అవుతుంది. ఈ తండ్రి స్మృతితో పాటుగా ఇంటి స్మృతి కూడా ఉండాలి అన్నారు. ప్రపంచంలో పరంధామం ఇంటిపైన ప్రేమ మీకన్నా ఎక్కువగా ఇంకెవ్వరికీ ఉండదు అన్నారు. ఎందుకంటే మీరు ఆ ఇంటికి ఇప్పటి నుండే వెళ్ళి అనుభవం చేసుకుంటూ వస్తున్నారు. మిగతా అందరైతే వెళ్ళి అక్కడ ఉంటారు అంతే, వాళ్ళకి దాని అనుభూతి తెలియదు. కానీ మనం మాత్రం ఆ స్వీట్ హోమ్ యొక్క అనుభూతిని ఇప్పటి నుండే చేసుకుంటున్నాం. అందుకే ఈరోజు బాబా అన్నారు, మీరు తండ్రిని ఇంటిని స్మృతి చేయాలి అని. ఇది 6th డిసెంబర్ మురళి. మధురమైన పిల్లలు, మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మీరు ఇక్కడ ఉంటూ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి మరియు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. మధురమైన పిల్లలు, ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారు. మీరు ఇక్కడ ఉంటూ కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయాలి మరియు ఆత్మను పావనంగా తయారు చేసుకోవాలి. ప్రశ్న: బాబా మీకు ఇచ్చిన ఏ జ్ఞానం ద్వారా మీ బుద్ధి తాళం తెరుచుకుంటుంది? బాబా అనంతమైన డ్రామా గురించి మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చారో, ఈ జ్ఞానంతో బుద్ధికి పడినటువంటి గాడ్రేజ్ తాళం తెరుచుకుంటుంది. రాతి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అయిపోతారు. ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారికి తమ పాత్ర ఉంది. కల్పపూర్వం ఎవరెంతగా చదువుకున్నారో ఇప్పుడు కూడా వారు అంతగానే చదువుకుంటారు. పురుషార్థంతోనే అందరూ తమ వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా చాలా మంచి జ్ఞానం మనకిస్తున్నారు. ఈ జ్ఞానంతో మన బుద్ధికి పడిన తాళం తెరుచుకుంటుంది. అందరూ వారి వారి పాత్రల్ని పోషిస్తూ పురుషార్థంతో వారసత్వాన్ని తీసుకుంటారు. భగవంతుడి పిల్లలయ్యాం కాబట్టి ఆయనే పంచుతారు, యోగ్యంగా ఉన్నా లేకపోయినా ఇస్తారు అని అనుకోవడానికి లేదు. బాబా అయితే ఓపెన్గా జ్ఞానం ఇస్తున్నారు. మనం పురుషార్థంతో వారసత్వాన్ని తీసుకోవాలి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చొని నేర్పిస్తారు. ఎప్పటి నుండైతే తండ్రిగా అయ్యారో అప్పటి నుండి వారు టీచర్గా కూడా, అప్పటి నుండి మళ్ళీ సద్గురువుని రూపంలో శిక్షణను కూడా ఇస్తున్నారు. వీరు తండ్రి, శిక్షకుడు మరియు గురువు. కావున వీరు చిన్న పిల్లవాడైతే కాదు కదా. శుభాబా ఏమి చిన్న అబ్బాయి కాదు. ఇది పిల్లలు తెలుసుకున్నారు. వీరు ఉన్నతోన్నతమైన వారు, అందరికన్నా పెద్దవారు. వీరంతా నా పిల్లలు అని బాబాకు తెలుసు. డ్రామా ప్లాన్ అనుసారంగా మీరు వచ్చి మమ్మల్ని పావన ప్రపంచానికి తీసుకువెళ్ళండి అని పిలిచారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. పావన ప్రపంచము అని సత్యయుగాన్ని, పతిత ప్రపంచం అని కలియుగాన్ని అంటారు. మీరు వచ్చి రావణుడి జైలు నుండి విముక్తులుగా చేసి దుఃఖాల నుండి విడిపించి శాంతిధామానికి తీసుకెళ్ళండి అంటూ పిలుస్తున్నారు. 2 పేర్లు బాగున్నాయి, ముక్తి, జీవన్ముక్తి, లేక శాంతిధామం, సుఖధామం. శాంతిధామం ఎక్కడ ఉందో, సుఖధామం ఎక్కడ ఉంటుందో పిల్లలైన మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరికీ ఈ విషయాలు తెలియదు. పూర్తిగా అవివేకులుగా ఉన్నారు. మీ లక్ష్యమే వివేకవంతులుగా అవ్వడం. అవివేకులను వివేకవంతులుగా తయారు చెయ్యాలి. ఇదే లక్ష్యం ఉంది. ఇది మన లక్ష్యం మరియు ఉద్దేశం కూడా. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి అని అందరికీ నేర్పించాలి. ఎందుకంటే దేవతలకి మనకి ఒక సంస్కారంలో, సభ్యతలో, గుణాలలో తేడా కనబడుతుంది. వారు కూడా మనలాగా ఇలాంటి శరీరాన్ని కలిగి ఉన్నారు. ఇదే భూమిపైన పాత్ర వహించారు, అన్ని కర్మలు చేశారు. అందుకని ఈ గుణాలలో పరివర్తన మనల్ని అంత ఉన్నతంగా పూజనీయులుగా చేస్తుంది. ఈ విషయం అందరికీ తెలియచేయాలి.
ఇది మనుష్యుల సృష్టి. అదేమో దేవతల సృష్టి. సత్యయుగంలో దేవతల సృష్టి ఉంటుంది. మరి మనుష్యుల సృష్టి తప్పకుండా కలియుగంలోనే ఉంటుంది కదా! మరిప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలంటే తప్పకుండా పురుషోత్తమ సంగమ యుగం అనేది అవసరం. మధ్యలో భగవంతుడు వచ్చి ఈ సృష్టిలో పతిత ఆత్మలను పావనంగా చెయ్యటానికి చిన్న సంగమ యుగం అనేది వారధిగా ఉంది. వారు దేవతలు, వీరు మనుష్యులు. దేవతలు వివేకులు, బాబా వివేకవంతులుగా తయారు చేస్తారు. ఏ తండ్రి అయితే విశ్వాధిపతిగా అనంతమైన తండ్రిగా ఉన్నారో వారు అనంతమైన సుఖాన్ని ఇస్తారు. వారు అలా అధిపతిగా అవ్వకపోయినా ఈ శివబాబా స్వర్గానికి యజమానిగా అవ్వరు. అయినా కానీ గాయనమైతే చాలా గొప్పగా చేశారు. ఊంచా తేరా నామ్, ఊంచా తేరా ధామ్, ఊంచా తేరా కామ్ అంటే నామము, ధామము, కర్మము అన్నీ కూడా ఉన్నతమైనవే అని. అనంతమైన సుఖం కొత్త ప్రపంచంలోనే ఉంటుంది. అనంతమైన దుఃఖం పాత ప్రపంచంలో ఉంటుంది. దేవతా చిత్రాలు కూడా మీ ముందున్నాయి. వారి మహిమ కూడా ఉంది. ఈ రోజుల్లో పంచభూతాలను కూడా పూజిస్తూ ఉంటారు. ప్రకృతి యొక్క తత్వాలన్నింటికీ పూజ చేస్తూ ఉంటారు. జలానికి, అగ్నికి, అలాగే భూమికి, ఆకాశానికి అన్నిటికీ పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పురుషోత్తమ సంగమ యుగంలో ఉన్నారని బాబా వివరిస్తున్నారు. మన కాలు ఒకటి సత్యయుగంలో ఉంది, ఇంకొకటి నరకంలో ఉంది. రెండిట్లో ఎటు కాకుండా మధ్యలో సంగమ యుగంలో ఉన్నాం. చెప్పాలంటే ఇంకా సత్యుగానికి వెళ్ళలేదు, ఇటు కలియుగాన్ని వదిలేసాం. మధ్యలో సంగమ యుగంలో ఉన్నాం మనం. ఉండేది ఇక్కడే అయినా బుద్ధి కొత్త ప్రపంచం వైపే వెళ్తూ ఉంది. మీలో కూడా నంబర్ వారి పురుషార్థం అనుసారంగానే ఈ విషయాలను తెలుసుకుంటూ ఉన్నారు. ఎవరైతే కొత్త ప్రపంచానికి తీసుకొని వెళ్తారో వారినే స్మృతి చేయాలి. తండ్రి స్మృతి ద్వారానే మీరు పవిత్రంగా అవుతారు. ఈ విషయాలను శివబాబా స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. శివ జయంతినైతే తప్పకుండా జరుపుతారు. కానీ శివబాబా ఎప్పుడొచ్చారు, వారు ఏం చేస్తారు అన్నది ఏమీ తెలియదు. శివపురాణం అని చెప్పేసి చాలా వివరంగా, చాలా పెద్దగా, లెందీగా శివుడి గురించి రాశారు. కానీ అందులో శివుని అవతరణ సృష్టిపైన జరగడం అది స్పష్టంగా లేదు. అందుకే బాబా అన్నారు శివరాత్రిని జరుపుతున్నారు కానీ శివుడు ఎప్పుడు అవతరించారనేది వారికి తెలియదు. కృష్ణ జయంతిని కూడా జరుపుతారు. కృష్ణుని మహిమలో ఏ పదాలనైతే వాడతారో ఆ పదాలను శివబాబా కొరకైతే ఉపయోగించలేం. మరి శివబాబా మహిమలో ఏ పదాలనైతే ఉపయోగిస్తామో అవి మళ్ళీ శ్రీకృష్ణుడి కోసం ఉపయోగించలేం. అందుకే వారిది శివరాత్రి అని అంటారు. అర్థమే తెలుసుకోరు. పిల్లలైన మీకైతే అర్థం వివరించడం జరుగుతుంది. అపారమైన దుఃఖము కలియుగ అంతిమంలో ఉంది. మళ్ళీ సత్యయుగంలో అపారమైన సుఖాలు ఉంటాయి. ఇప్పుడు బాగా చీకటి ఎప్పుడు ఉంటుంది? పూర్తిగా మిడ్‌నైట్ చాలా చీకటి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? అంత చీకటి నుండి ఒక్కసారిగా ప్రకాశం వెలుగులోకి వచ్చేస్తుంది. అలాగే ఈ అతి దుఃఖము మళ్ళీ సుఖంలో పరివర్తన అవుతుంది. ఈ అతి దుఃఖం యొక్క ఈ కలియుగం సమాప్తమై సత్యయుగం యొక్క సూర్యోదయం జరిగేది ఉంది. ఈ జ్ఞానము పిల్లలైన మీకు ఇప్పుడే లభించింది. మీకు ఆది మధ్యాంతాల గురించి తెలుసు. ఎవరైతే కల్పపూర్వం చదువుకున్నారో వారే ఇప్పుడు చదువుకుంటారు. ఎవరు ఎంత పురుషార్థం చేసి ఉంటారో అంతే చేయడం మొదలు పెడతారు మరియు అటువంటి పదవిని పొందుతారు. మీరెవరి గురించి ఇంకా ఆలోచించి చింతించే అవసరం ఉండదు. ఎందుకంటే ఎవరు గతంలో ఎంత చేసుకున్నారో అంతే చేసుకుంటారు. ఇప్పుడు ఎందుకు వారు రావట్లేదు, ఎందుకు పురుషార్థం చేయట్లేదు, ఎందుకు ఇలా అవుతున్నారు అని ఎవ్వరి చింత అవసరం లేదు. కల్ప పూర్వం ఎంత చేసుకున్నారో అంతే చేసుకుంటారు. మీ బుద్ధిలో పూర్తి చక్రం అంతా ఉంది. మీరే ఉన్నతోన్నతమైన పదవిని పొందుతారు. మళ్ళీ మీరే అలా దిగిపోతారు.
ఈ మనుష్యాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరి మాల ఉంది కదా! వారంతా నంబర్ వారీగా వస్తారు. ప్రతి నటుడికి అంటే ప్రతి పాత్రధారికి ఒక సెపరేట్ రోల్ లభించి ఉంది. ఏ సమయంలో ఎవరు ఏ పాత్రను అభినయించాలో అది అనాదిగా రచింపబడి ఉన్న డ్రామాలో ఉంది. డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. దాన్ని బాబా స్వయంగా అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీకు బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మీ సోదరులకు తెలియచేయాలి. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మనకు అర్థం చేయిస్తారు. మనం మళ్ళీ మన సోదర ఆత్మలకి అర్థం చేయించాలి. ఇది మన బుద్ధిలో ఉంది. ఆత్మ సంబంధంలో అందరూ సోదరులే. ఈ సమయంలో మీరు స్వయాన్ని అశరీరి ఆత్మగా భావించండి అని బాబా అంటారు. పావనంగా అయ్యేందుకు ఆత్మయే తన తండ్రిని స్మృతి చేయాలి. ఆత్మ పావనంగా అవుతే శరీరం కూడా పావనమైనది, పవిత్రమైనదే లభిస్తుంది. ఆత్మ అపవిత్రంగా ఉంటే శరీరం కూడా అపవిత్రంగా అవుతుంది. అంటే బంగారంలో కల్తీ ఉంటే ఆభరణం కూడా అలాగే కల్తీగా తయారవుతుంది. నంబర్ వారీగా అయితే ఉండనే ఉంటారు. ఒకరు ఇంకొకరితో అసలు మ్యాచే అవ్వరు. కలవనే కలవరు అంటున్నారు. ఒక రోల్ ఇంకొకరితో మ్యాచ్ అవ్వకుండా మ్యాచ్ లెస్‌గా ఈ డ్రామా అద్వితీయంగా, యూనిక్‌గా తయారయ్యుంది. రూపురేఖలు, నడవడిక ఒకరితో ఒకరిది కలవదు. నంబర్ వారీగా అందరూ తమ పాత్రను అభినయిస్తారు. అందులో తేడా ఉండజాలదు. ఏ దృశ్యాలనైతే నిన్న చూసి ఉంటారో అవే దృశ్యాలను నాటకంలో చూస్తారు. అదే పునరావృతం అవుతుంది కదా! ఇది అనంతమైనది. ఇది నేడు మరియు రేపు. ఈ 2 రోజుల యొక్క ఆట అంటే ఆజోర్ కల్. ఈ 2 రోజుల యొక్క ఆట అంటున్నారు బాబా. 5000 సంవత్సరాల్లో నిన్నటి వరకు ఎలా ఉన్నాం, ఈరోజు ఎలా ఉంటున్నాం బాబా చెప్తారు. బాబా పిల్లలకు సులభంగా స్మృతిని కలిగించేందుకు ఇలా ఆజోర్ కల్ నిన్న మరియు నేడు అని చెప్తున్నారు. నిన్న మీకు రాజ్యం ఇచ్చాను. ఈరోజు మీరు పోగొట్టుకున్నారు. మళ్ళీ రేపు రాజ్యాన్ని పొందుతారు. ఈరోజు మళ్ళీ రాజ్యాన్ని పొందేందుకు పురుషార్థం చేస్తున్నారు. భారతదేశం పాత నరకంగా ఉంది. రేపు కొత్త స్వర్గంగా అవుతుంది. ఇప్పుడు మనం కొత్త ప్రపంచానికి వెళ్తున్నామని, శ్రీమతంపై శ్రేష్టంగా అవుతున్నామని మీ బుద్ధిలో ఉంది. శ్రేష్ఠులు తప్పకుండా శ్రేష్టమైన సృష్టిపైనే ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు శ్రేష్ఠులు. కావున వారు శ్రేష్టమైన సృష్టిలో ఉంటారు. ఎవరైతే భ్రష్టులుగా ఉంటారో వారు నరకంలో ఉంటారు. ఈ రహస్యాన్ని మీరు ఇప్పుడే అర్థం చేసుకుంటారు. ఈ అనంతమైన డ్రామాను ఎవరైనా అర్థం చేసుకుంటేనే బుద్ధిలో కూర్చుంటుంది. డ్రామా పైన కొన్ని విషయాలను ఎప్పుడూ స్మృతిలో ఉంచుకోవాలి. చింతన చేస్తూ ప్రాక్టికల్‌గా సాక్షిగా ఈ డ్రామాను చూస్తూ అభ్యాసం చెయ్యాలి. అప్పుడు చాలా మంచి అనుభవాలు కలుగుతూ ఉంటాయి. శివరాత్రిని కూడా జరుపుకుంటారు. కానీ ఏమీ తెలుసుకోరు. కావున పిల్లలైన మిమ్మల్ని రిఫ్రెష్ చేయవలసి ఉంటుంది. మీరు మళ్ళీ ఇతరులను రిఫ్రెష్ చేస్తారు. బాబా మనల్ని రిఫ్రెష్ చేస్తే మనం ఇతరులను చేస్తాం. ఇప్పుడు మీకు జ్ఞానం లభిస్తుంది. మీరు మళ్ళీ సద్గతిని పొందుతారు. నేను స్వర్గంలోకి రాను. పతిత ప్రపంచాన్ని మార్చి పావన ప్రపంచంగా తయారు చేయటమే నా పాత్ర. ఇలా బాబా పిల్లలతో అంటున్నారు. అక్కడ మీ వద్ద అపారమైన ఖజానాలు ఉంటాయి. ఇక్కడైతే నిరుపేదలుగా ఉన్నారు. అందుకే మీరు వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇవ్వండి అని తండ్రిని పిలుస్తారు. కల్పకల్పము అనంతమైన వారసత్వం లభిస్తుంది. మళ్ళీ నిరుపేదలుగా కూడా అవుతారు. చిత్రాలను చూపించి అర్థం చేయించండి. అప్పుడు బాగా అర్థం చేసుకోగలుగుతారు. మొదటి నంబర్లో లక్ష్మీనారాయణులు ఉంటారు. మళ్ళీ 84 జన్మలు తీసుకుంటూ మనుషులుగా అయిపోతారు. ఈ జ్ఞానం ఇప్పుడు పిల్లలైన మీకు లభిస్తుంది. నేటికి 5000 సంవత్సరాల క్రితం మొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదని, దాన్నే వైకుంఠం, పారడైజ్, దైవీ ప్రపంచం అని కూడా అంటారని బాబా మనకి స్పష్టం చేస్తున్నారు. ఇలా ఇప్పుడైతే అనరు కదా, దీన్ని వైకుంఠం, పారడైజ్, హెవెన్ అలా అనేలాగా ఉందా ఈ ప్రపంచం?
అస్సలు లేదు. ఇప్పుడు అలా అనరు. ఇప్పుడు దీన్ని ఆసురీ ప్రపంచం అంటారు. ఆసురీ ప్రపంచపు అంతిమం, దైవీ ప్రపంచపు ఆది. ఈ రెండిటికి ఇప్పుడిది సంగమం. ఈ విషయాలను ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. వీటిని ఇంకెవరి ముఖం ద్వారా కూడా మీరు వినలేరు. బాబానే వచ్చి వీరి ముఖం ఆధారంగా మనకి ఈ జ్ఞానం ఇస్తూ ఉన్నారు. ఎవరి ముఖాన్ని తీసుకుంటారు అన్నది కూడా బాబా స్పష్టం చేస్తున్నారు. మనుషులైతే అర్థం చేసుకోరు. బాబా సవారీ ఎవరిపై ఉంటుంది? ఏ విధంగా మీ ఆత్మ ఈ శరీరంపై స్వారీ చేస్తుందో అలా శివబాబాకైతే తమ స్వారీ లేదు కదా! బాబాకు స్పెషల్ రథం లేదు. బాబా అంటారు, నేను అద్దెకు తీసుకుంటాను. ఇతడి ముఖం తప్పకుండా నాకు కావాలి. లేకపోతే రాజయోగాన్ని ఎలా నేర్పించగలరు? ప్రేరణ ద్వారా అయితే నేర్చుకోలేరు కదా! కావున ఈ విషయాలన్నింటినీ మీ మనసులో నోట్ చేసుకోవాలి. పరమాత్ముని బుద్ధిలో కూడా మొత్తం జ్ఞానమంతా ఉంది కదా! కావున మీ బుద్ధిలో కూడా ఇవి కూర్చోవాలి. ఈ జ్ఞానాన్ని బుద్ధి ద్వారా ధారణ చేయాలి. నీ బుద్ధి సరిగానే ఉంది కదా అని అంటారు. బుద్ధి ఆత్మలోనే ఉంటుంది. ఆత్మయే బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటుంది. మీ బుద్ధిని రాతి బుద్ధిగా ఎవరు తయారు చేశారు మరి? రావణుడు మన బుద్ధిని ఎలా తయారు చేశాడో ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. నిన్న మీకు డ్రామా గురించి తెలియదు. బుద్ధికి పూర్తిగా గాడ్రేజ్ తాళం పడి ఉంది. గాడ్ అన్న అక్షరమైతే వస్తుంది కదా! బాబా ఏ బుద్ధినైతే ఇస్తారో అది మారి రాతి బుద్ధిగా అయిపోతుంది. మళ్ళీ బాబా వచ్చి తాళాన్ని తెరుస్తారు. సత్యయుగంలో పారసబుద్ధి గలవారిగా ఉంటారు. బాబా వచ్చి ఇక్కడ అందరి కళ్యాణము చేస్తున్నారు. నెంబర్ వారీగా అందరి బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంది. మళ్ళీ ఒకరి వెనుక ఒకరు వస్తూ ఉంటారు. పైనైతే ఎవ్వరూ కంప్లీట్గా ఎప్పటికీ ఉండలేరు. పతితులు అక్కడ ఉండజాలరు. ఇక్కడ నుండి పావనమైన స్థితిలో వెళ్తేనే అక్కడ ఎంట్రీ ఓపెన్ అవుతుంది. గేటు తెరుచుకోదు. తండ్రి పావనంగా తయారు చేసి పావన ప్రపంచానికి తీసుకువెళ్తారు. అక్కడ అందరూ పావన ఆత్మలే ఉంటారు. అది నిరాకార సృష్టి. బాబా మనల్ని పావన ప్రపంచానికి తీసుకెళ్తారు అంటే ఇక్కడ పావన ప్రపంచం పరంధామం, సత్యయుగం కాదు, పరంధామం. ఎందుకంటే పరంధామంలో అందరినీ బాబా తీసుకెళ్ళి ఉంచేస్తారు. ఇంకా సత్యుగానికి రావడం అనేది మనకు మనం ఎవరైతే సంగమ యుగంలో పురుషార్థం చేసి ప్రాలబ్ధం తయారు చేసుకున్నారో వారు ఆటోమేటిక్గా పైనుండి క్రిందకి వచ్చేస్తారు. దానికి బాబా తీసుకొని రారు. సత్యయుగానికి మనకి మనమే వచ్చేస్తాం పాత్ర వహించడానికి. అందుకే బాబా అన్నారు, నేను పావన ప్రపంచం నిరాకారి సృష్టికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇప్పుడు పిల్లలైన మీకు అంతా తెలిసిపోయింది. కావున మన ఇల్లు కూడా చాలా సమీపంగా కనిపిస్తుంది. మీకు ఇంటిపై ఎంతో ప్రేమ ఉంది. మీకు ఉన్న ప్రేమ ఇంకెవ్వరికీ లేదు. మీలో కూడా నంబర్ వారీగా ఉన్నారు. ఎవరికైతే తండ్రిపై ప్రేమ ఉంటుందో వారికి ఇంటిపై కూడా ప్రేమ ఉంటుంది. సహాయకులైన పిల్లలు ఉంటారు కదా! ఇక్కడ ఎవరైతే బాగా పురుషార్థం చేసి సహాయకులుగా అయిపోతారో వారే ఉన్నతమైన పదవిని పొందుతారని మీరు భావిస్తారు. చిన్న లేక పెద్ద అన్నది శరీరానికి సంబంధించింది కాదు. జ్ఞానం మరియు యోగంలలో ఎవరైతే బాగా నిమగ్నమై ఉంటారో వారే పెద్దవారు. నేను గొప్ప, నేను పెద్ద, నేను సీనియర్, నాకు చాలా గొప్పగా ఉంది, అన్ని టైటిల్స్ ఉన్నాయి, లేకపోతే నేను బాగా చెప్పగలను, నేను చాలా మంచి స్పీచ్ ఇవ్వగలను. బాబా అంటున్నారు ఇది కాదు. పెద్దవారు అంటే జ్ఞాన యోగాలలో ధారణలో ఉన్నతంగా ఉన్నటువంటి, అంతే తప్ప కేవలం వయస్సుతో పెద్దవారిగా ఉంటే దానిని జ్ఞానపరంగా పెద్దవారు అని అనరు. అందుకే కొందరు చిన్నపిల్లలు కూడా జ్ఞాన యోగాలలో చాలా చురుకుగా ఉంటారు. కావున వారు పెద్దవారిని కూడా చదివిస్తూ ఉంటారు. లేకపోతే నియమానుసారంగా పెద్దవారు చిన్నవారిని చదివిస్తారు. ఈ రోజుల్లో చిన్నవారిగా కూడా తయారైపోతారు. నిజానికి ఆత్మలన్నీ చిన్నవే. ఆత్మ బిందువు. దానికి బరువేముంటుంది చెప్పండి? అది ఒక సితార. మనుషులు సితార అన్న మాట విని ఆకాశంలోకి చూస్తూ ఉంటారు.
మీరు సితారా అన్న మాట విని మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అందరు సితారా అనగానే పైకి చూస్తే, మనమేమో ఆత్మను చూసుకుంటాం. ఈ ధరిత్రి సితారలు మీరే. అవేమో ఆకాశంలోని జడమైన సితారలు. మీరేమో చైతన్యమైన వారు. అక్కడ మార్పేమీ ఉండదు. మీరైతే 84 జన్మలు తీసుకుంటారు. ఎంత పెద్ద పాత్రను అభినయిస్తారు. పాత్రను అభినయిస్తూ, అభినయిస్తూ ప్రకాశం తగ్గిపోతుంది. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. మళ్ళీ బాబా వచ్చి విభిన్న రకాలుగా అర్థం చేయించి ఆత్మ బ్యాటరీని నింపుతారు. ఎందుకంటే ఆత్మ ఆరిపోయే దశకు చేరుకుంటుంది. ఏ శక్తినైతే నింపుకున్నారో అదంతా అంతమైపోయింది. ఎందుకంటే మీ ఆత్మ తండ్రికి దూరం అయిపోయింది. స్వయాన్ని దేహంగా భావిస్తూ వచ్చింది. అందుకే బ్యాటరీ కంప్లీట్‌గా డిశ్చార్జ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు తండ్రి ద్వారా శక్తిని నింపుకుంటారు. మీరు మీ బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటున్నారు. ఇందులో మాయ కూడా ఎన్నో విఘ్నాలను కలిగిస్తుంది. బ్యాటరీని ఛార్జ్ చేసుకోనివ్వదు. మీరు చైతన్యమైన బ్యాటరీలు. బాబాతో యోగమును జోడించి తతో ప్రధానంగా అవుతారు. ఇప్పుడెలా ఉన్నారు? తమో ప్రధానంగా. ఆ హద్దులోని చదువు మరియు ఈ అనంతమైన చదువులో ఎంతో తేడా ఉంది. ఏ విధంగా నంబర్ వారీగా ఆత్మలన్నీ పైనుండి వస్తాయో, మళ్ళీ తమ సమయం అనుసారంగా అలాగే పాత్రను ముగించుకొని ఇంటికి వెళ్తాయి. పైనుండి ఎలా వచ్చాయో అలా ఇంటికి కూడా వెళ్తాయి. మరి ఎన్నిసార్లు ఇలాంటి పాత్రల్ని మీరు పోషించారు? అందరికీ తమ తమ అవినాశి పాత్ర లభించి ఉంది అనే విషయము తెలియచేయాలి. మీరు ఈ 84 జన్మల పాత్రని ఎన్నిసార్లు అభినయించారు? మీ బ్యాటరీ ఎన్నిసార్లు ఛార్జ్ అయింది? ఎన్నిసార్లు డిశ్చార్జ్ అయింది? మా బ్యాటరీ డిశ్చార్జ్ అయింది అని అంటారు కూడా. మీకు తెలుస్తుంది కదా! మరి ఛార్జ్ చేసుకోవడంలో ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు? ఫోన్ అయితే డిశ్చార్జ్ అవ్వగానే వెంటనే ఛార్జింగ్ మీ దగ్గర ఉందా? నేను ఛార్జర్ మర్చిపోయాను మీరు ఇస్తారా? అని వేరే వాళ్ళని కూడా అడిగి ఛార్జింగ్ చేసుకుంటారు. ఈ రోజుల్లో అయితే అలా ఛార్జింగ్ మర్చిపోతామేమో అని చెప్పేసి పవర్ బ్యాంకులు కూడా తోడుగా పెట్టుకుంటున్నారు. మధ్యలో కూడా వాటితో ఛార్జ్ చేసుకోవడానికి. మరి బాబా అంటున్నారు, ఆత్మ బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతే ఎందుకు ఆలోచన కలగట్లేదు? ఆత్మను ఛార్జ్ చేసుకోవాలి అని ఎందుకు అనుకోవట్లేదు? దానికోసం కూడా స్మృతి కలగాలి కదా! నేను ఆత్మను ఛార్జ్ చేసుకోవాలి అని. అదెందుకు మర్చిపోవడం? కానీ మాయ మిమ్మల్ని మీ బ్యాటరీ ఛార్జ్ చేసుకోనివ్వదు. మాయ బ్యాటరీని ఛార్జ్ చేసుకోవాలి అన్న విషయాన్నే మరిపింపజేస్తుంది. గడియ గడియ బ్యాటరీని డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటుంది. తండ్రిని స్మృతి చేయాలని ప్రయత్నిస్తారు, కానీ చేయలేకపోతారు. ఎవరైతే ఛార్జ్ చేసుకొని సతోప్రధానత వరకు చేరుకున్నారో, సమీపంగా వస్తారో వారిని కూడా మళ్ళీ మాయ డిశ్చార్జ్ చేసేస్తుంది. కొద్దిగా పొరపాటు చేసిన మాయ వెంటనే పట్టేసుకుంటుంది. మాయకు అదొక ప్లస్ పాయింట్ అవుతుంది. మన వీక్నెస్ మాయకు ఒక గేట్ అయిపోతుంది. మాయ ప్రవేశించడానికి, మాయ మనల్ని ఓడించటానికి. అందుకే బాబా అంటారు, కొద్దిగా కూడా నిర్లక్ష్యం చేయవద్దు. వెంటనే మాయ బ్యాటరీని డిశ్చార్జ్ చేసేస్తుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ఎప్పుడైతే యుద్ధం యొక్క అంతిమ సమయం వస్తుందో అప్పుడు అందరూ అంతమైపోతారు. మళ్ళీ ఎవరి బ్యాటరీ ఎంతగా ఛార్జ్ అయి ఉంటుందో దాని అనుసారంగా పదవిని పొందుతారు. ఆత్మలందరూ తండ్రి పిల్లలే. తండ్రే వచ్చి అందరి బ్యాటరీని ఛార్జ్ చేస్తారు. ఈ ఆట ఎంత అద్భుతంగా తయారై ఉంది. తండ్రితో యోగంను జోడించడం నుండి గడియ గడియ పక్కకు తప్పుకుంటూ ఉంటారు. దాంతో ఎంత నష్టం వాటిల్లుతుంది. బుద్ధి తప్పుకోకుండా ఉండేందుకు పురుషార్థం చేయిస్తూ ఉంటారు బాబా. పురుషార్థం చేస్తూ చేస్తూ ఎప్పుడైతే సమాప్తం అవుతుందో అప్పుడు మళ్ళీ నంబర్ వారీగా పురుషార్థం అనుసారంగా మీ పాత్ర పూర్తవుతుంది. ఏ విధంగా కల్పపూర్వం జరుగుతుందో అలా ఆత్మల మాల తయారవుతూ ఉంటుంది. రుద్రాక్షమాల ఉందని కూడా మీకు తెలుసు. మొదటి నంబర్లో వారి మాలను ఉంచుతారు కదా, అంటే శివబాబా యొక్క మాల, రుద్రాక్షమాల, అది మొదటి నంబర్లో ఉంచుతారు కదా. తండ్రి దైవీ ప్రపంచాన్ని రచిస్తారు. ఏ విధంగా రుద్రమాల ఉందో అలాగే విష్ణుమాల కూడా ఉంది. బ్రాహ్మణుల మాల ఇప్పుడు తయారవ్వజాలదు. మార్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే రుద్రమాల తయారవుతుందో అప్పుడు ఫైనల్ అవుతారు. ఈ బ్రాహ్మణుల మాల కూడా ఉంది, కానీ
అది ఆ సమయంలో తయారవ్వజాలదు. నిజానికి అందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానమే. శివబాబా సంతానం కూడా. అందరూ మొత్తం మానవ సృష్టి అంతా ప్రజాపిత బ్రహ్మ యొక్క సంతానమే. కానీ వారికి తెలియదు పరిచయం. అలాగే బ్రహ్మమాల కూడా ఉంది. విష్ణుమాల అని కూడా అంటారు. మీరు బ్రాహ్మణులుగా అవుతారు. కావున బ్రహ్మ మరియు శివుని మాల కూడా కావాలి. ఈ జ్ఞానమంతా మీ బుద్ధిలో నంబర్ వారీగా ఉంది. వినడమైతే అందరూ వింటారు కానీ కొందరికైతే ఆ సమయంలో ఒక చెవి నుండి విని మరో చెవితో వదిలేయడమే అలవాటైపోయింది. అలా వినడం, వదిలేసేయడం. అసలు విననే వినరు. కొందరైతే చదవనే చదవరు. భగవంతుడు చదివించేందుకు వచ్చారు అని వారికి తెలియనే తెలియదు. ఈ చదువును ఎంత సంతోషంగా చదువుకోవాలి. అచ్చా! मीठे मीठे सिकिलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, స్మృతి యాత్ర ద్వారా ఆత్మరూపీ బ్యాటరీని ఛార్జ్ చేసుకొని సతో ప్రధానత వరకు చేర్చాలి. బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోయే విధంగా ఎటువంటి పొరపాటును చేయకూడదు. సెకండ్ పాయింట్, ప్రియమైన పిల్లలుగా అయ్యేందుకు తండ్రితో పాటు ఇంటిపైన కూడా ప్రేమను పెట్టుకోవాలి. జ్ఞానం మరియు యోగంలో నిమగ్నమై ఉండాలి. బాబా ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మన సోదరులకు కూడా అర్థం చేయించాలి. ఫస్ట్ పాయింట్లో బాబా బ్యాటరీని ఛార్జ్ చేసుకోండి, ఛార్జింగ్ చేసుకోవడంలో, డిశ్చార్జ్ అవ్వడంలో మిస్టేక్స్ చేయకండి. మామూలుగా ఫోన్లలో కూడా అంటారు కదా, ఇన్ని యాప్స్ ఓపెన్ చేసి పెట్టి ఉంటే తొందరగా బ్యాటరీ డిశ్చార్జ్ అవుతుంది, డౌన్ అవుతుంది, కాబట్టి కొన్ని క్లోజ్ చేయండి, కేవలం అవసరమైనవే ఓపెన్ చేసుకోండి, ఇలా చెప్తారు. మరి మనం కూడా ఇప్పుడు మన బ్యాటరీని డిశ్చార్జ్ చేసే విషయాలు ఏమేమి ఉన్నాయి, వేటి కారణంగా డౌన్ అవుతున్నాను, ఇది చెక్ చేసుకొని వాటన్నిటినీ క్లోజ్ చేయాలి. కేవలం ఇప్పుడు తండ్రిని, ఇంటిని స్మృతి చేయాలి. సెకండ్ పాయింట్లో బాబా ఏమన్నారంటే, బాబాను, ఇంటిని జ్ఞాపకం చేస్తూ జ్ఞానయోగాలలో నిమగ్నమై ఉండండి. మీ సోదరులకు ఏది మీరు తెలుసుకుంటున్నారో వింటున్నారో అది వినిపించండి అంటున్నారు. వరదానం, ఒక్క తండ్రిని తమ ప్రపంచంగా తయారు చేసుకొని సదా ఒక్కరి ఆకర్షణలోనే ఉండే కర్మ బంధన ముక్త భవ. ఒక్క బాబాను మన ప్రపంచంగా, మన సంసారంగా, బాబా హీ మేరా సంసార్ హే, బాబానే నా ప్రపంచము, ఇలాంటి భావనతో అన్ని ఆకర్షణల నుండి ముక్తులుగా, బంధన ముక్తులుగా అనుభవం చేయాలి. వివరణ, ఒక్క తండ్రి తప్ప ఇంకెవరూ లేరు. ఈ అనుభవంలోనే సదా ఉండండి. ఒక్క బాబాయే ప్రపంచం. ఇతర ఏ ఆకర్షణ ఉండకూడదు, ఏ కర్మ బంధనము ఉండకూడదు, మీకు ఎటువంటి బలహీన సంస్కారపు బంధనం కూడా ఉండకూడదు. ఎవరైనా ఎవరిపైనైనా నావారు అన్న అధికారాన్ని ఉంచినట్లయితే వారికి క్రోధం లేక అభిమానం వస్తుంది. ఇది కూడా కర్మ బంధనం. కానీ ఎప్పుడైతే బాబాయే నా ప్రపంచము అన్న స్మృతి ఉంటుందో అప్పుడు నావి నావి అన్నవన్నీ కూడా ఒక్క నా బాబాలో ఇమిడిపోతాయి మరియు కర్మ బంధనం నుండి సహజంగానే ముక్తులైపోతారు. స్లోగన్, ఎవరి దృష్టి మరియు వృత్తి మహాన్గా ఉంటాయో వారే మహాన్ ఆత్మ. ఎవరి దృష్టి వృత్తి మహాన్గా గొప్పగా ఉంటాయో వారే మహాన్ ఆత్మలు. ఈరోజు స్వమానము, నేను కర్మ బంధన ముక్త ఆత్మ. నేను కర్మ బంధన ముక్త ఆత్మ. దీనికోసం రోజంతా బాబాయే నా ప్రపంచం, ఇదే అనుభూతిలో నిమగ్నమవుతాం. అన్నీ అందులోనే, ఇంకా బాబాలోని సర్వస్వము అనుభవం చేద్దాం.
ఓం శాంతి.